హాయ్ గైస్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. పూల మొక్కలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఆడపిల్లగా పుట్టినప్పుడు మనకు పూలు అంటే చాలా ఇష్టం కదా. మా మమ్మీ అయితే కనకాంబరం పూల చెట్లు అయితే తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చింది కదా. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళింది, అమ్మమ్మ తాతయ్యని చూడనికి. అక్కడ ఒక రోజు అయితే స్టే చేసి మళ్ళీ నెక్స్ట్ డే అయితే ఇవి తీసుకొని అయితే వచ్చింది. కనకాంబరం పూలు మస్తు పూస్తాయి, ఎండలు కొడుతున్నాయి. ఇప్పుడు చెట్లు పెడితే ఏనుకుంటాయా అని నేను చెప్పినా గానీ ఏం కాదు, పెట్టినైతే పెట్టు, వాటర్ ఉన్నాయి కదా రోజు పోయి వాటర్ అని చెప్తుంది. ఎంత ఎండ కొడుతుందంటే ఇంకా మే కూడా రాలేదు, ఏప్రిల్ లోనే ఇంత ఎండలు కొడుతున్నాయి. మేకి ఇంకా చచ్చిపోతాం, అట్లా కొడుతున్నాయి ఎండలు. బిఫోరే వాటర్ అయితే పట్టిన భూమి అంతా తడిసేలాగా, కానీ అస్సలు దిగట్లేదు. మస్తు గట్టిగా ఉంది భూమి. తవ్వి తవ్వి చేతులు నొచ్చినాయి అబ్బా, కానీ ఆ హోల్స్ అయితే పడట్లేవు. ఎట్లనో అట్లనైతే చేసి అయితే హోల్స్ అయితే పెట్టినాను. నాకు పూలు ఊకే పెట్టుకోవడం ఇష్టం ఉండదు. ఆడపిల్లకి పూలు ఇష్టం ఉండదా అని అనుకోకండి, నాకైతే ఇష్టం ఉండదు పెట్టుకోవడం. చెట్టు మీద అందంగా కనిపిస్తేనే మంచిగా ఉంటది. తిప్పల పడి హోల్స్ పెడుతున్నాను కానీ అస్సలు హోల్స్ పడట్లేదు అబ్బా. చేతులకు పొక్కులు వచ్చినాయి, అంత తవ్వి తవ్వి. ఇంత కష్టపడి పెడుతున్నా కానీ ఆ చెట్లు ఏనుకుంటే ఏనుకో దేవుడికి తెలుసు. ఇక ఆ ప్రయత్నం అయితే నేను చేస్తానబ్బా. వాటర్ అయితే రోజు పోస్తాను, ఏనుకునే ఏనుకోలేదో తర్వాత వీడియోస్ లో చూపిస్తాను. ఈ కనకాంబరం పూలు వచ్చేసి సీడ్లెస్ అన్నట్టు ఉత్తిగా కొమ్మలు పెడితేనే ఏనుకుంటాయి, మంచిగా పూలు వస్తాయి, మస్తు నిండుగా పూస్తాయి పూలు. అట్టిట్లా చేసి అయితే హోల్స్ అయితే పెట్టినాను. ఇక హోల్స్ లలోనైతే సగం వరకు నిండేటట్టు అయితే చెట్లు అయితే పెడుతున్నాను. అదేంటో గానీ నేను చెట్లు పెడితే అస్సలు ఏనుకోవబ్బా. మా అమ్మ పెట్టింది అనుకో మస్తు ఏనుకుంటాయి. ఇగో ఆ చెట్టు కూడా మా అమ్మే పెట్టింది, ఇంకో మల్లెపూల చెట్టు కూడా మా అమ్మే పెట్టింది. మంచిగా పూలు వస్తాయి. ఎందుకో ఈ పూల మొక్కలు ఎనుకున్నాయో లేదో తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అంతవరకు వెయిట్ చేయండి. బై బాయ్.